పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాదు మీరు పక్కా బ్రాహ్మణ్ కుటుంబం కదా? ఆ? అవును. కానీ అసలు మీ కుటుంబంలో అంటే మీ క్యాస్ట్ లో ఎక్కువ ఉంటాయి రిస్ట్రిక్షన్స్. అవును. అదే నేను చెప్తున్నాను. సినిమాలకే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్ సినిమాలు అయితేనే అదే ఆడపిల్లల్ని ఇప్పుడు నేను తీసుకెళ్దాం చెప్పాను కదా! అనుకుంటారు. అదే. అలాంటిది మిమ్మల్ని ఇండస్ట్రీలోకి పంపించి ఇక్కడ అదే, ఏం జరుగుతుందో అందుకనే తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, అవును. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, పిల్లకి పెళ్లి కాదేమో, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మీకు ఫ్యామిలీలో. ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? అంటే నాకు మ్యారేజ్ మా అత్తయ్య గారి అబ్బాయితోనే అయింది. ఇన్ అందుకే కేస్ అవ్వకపోతే అది అలా ఆలోచించలేదు అలాగా. ఆ, సో వాళ్ళు టేక్ ఓవర్ నన్ను చేసుకుంటున్నారు కాబట్టి, సో నా బాధ్యత అంతా వాళ్ళు స్వీకరించారు కాబట్టి, మా మామయ్య గారే ఆయన నిర్ణయం తీసుకొని, Hmm. ఆయన ఎందుకంటే మళ్ళీ బయటకెళ్ళి ఇంకొక మ్యాచ్ చూసి లేదా ఇంకొక ఇది చూసి ఆ సిచ్యువేషన్ తీసుకురాలేదు. Hmm. వాళ్ళు నన్ను వాళ్ళ మనసులో ముందుగానే ఉండింది. ఓకే. సో అత్త కొడుకే కాబట్టి బావ కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో అందుకనే నాకు ఎక్కడ ఒక కష్టం అనిపించలేదు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అంటే ఇప్పటికీ అందంగా ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు ఇంకా చాలా బాగుంటారు, యంగ్లో ఉన్నారు, హీరోయిన్ మెటీరియల్ మీరు. అలాంటిది హీరోయిన్గా చేస్తే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చెల్లెలు క్యారెక్టర్లు చేసి చాలా మంది హీరోయిన్ అయ్యారు. హీరోయిన్ అయ్యారు. కొంతమంది ఏమో దాంతోనే సర్ది పెట్టుకొని అడ్జస్ట్ అవ్వుకుంటూ క్యారెక్టర్లు చేసిన వాళ్ళల్లో ఒక నలుగురు ఐదుగురు ఆ తెలుగు వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు. ఎందుకు వద్దనుకున్నారా? హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి, బట్టలు మెయిన్ వేసుకోవాలి. రీజన్ వచ్చి గ్లామరస్ రోల్స్ చేయకూడదు అంటే వద్దులే అని అనుకున్నారు ఫ్యామిలీలో. Hmm. అంటే యాక్ట్ చేయొచ్చు కానీ మనం ఇంకా ప్యూర్ గా హీరోయిన్ గా దిగిపోతే మనం రిస్ట్రిక్షన్స్ పెడితే Hmm. మన క్యారెక్టర్స్ రావడం కష్టం. ఓకే. సో ఆబ్వియస్ గా మనం ఎంతో ఎవరికో ఒకరికో ఇద్దరికో అలా పాజిటివ్ గా జరిగింది కానీ మనకు తెలియదు. ఓకే. బట్ ఇంకా యాక్టింగ్ కని దిగినప్పుడు మనం ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఉండే క్యారెక్టర్, Hmm. ఒక మంచి రోల్, ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి అంటే చేస్తే చాలు, మనకి హీరోయిన్ వద్దు. ఎందుకంటే నేను ఒక సినిమా మలయాళం సినిమా ఒకటి హీరోయిన్గా చేశాను. చేసిన తర్వాత అందులో కొంచెం ఎందుకంటే నాకు మంచిదిగా అనిపించలేదు. ఎందువల్ల అనిపించలేదంటే వాళ్ళు చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. ఓకే. అంటే ఇన్ ద సెన్స్ జరిగింది అంటే డిఫరెంట్గా అని కాదు, నా పార్ట్ కాకుండా కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్గా నాకు ప్రాపర్గా చెప్పలేదు. అంటే అలా చెప్తే నేను చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు క్లారిటీగా చెప్పుంటే నేను చేసి ఉండను అది. తర్వాత కొంచెం వాళ్ళు అలాగా సీన్స్ యాడ్ చేయడమో లేకపోతే కొంచెం ఇది చేయడం వల్ల సినిమాలంతా ఇలాగే ఉంటాయేమో. ఎందుకంటే మనకి ఫుల్ బోర్డ్ తెలియదు కదా. ఇప్పుడు మనకి హీరోయిన్ అని చెప్తున్నారు, ఎట్ ద సేమ్ టైం హీరోయిన్ అంటే మనం ఏమనుకుంటాము, ఒక ఎమోషన్ సీన్స్ ఒక 4 ఒక 2 సాంగ్స్ అలా అనుకుంటాము. సరే ఎందుకు అసలు ఈ తలకాయ నొప్పి అంతా మనకి ఎందుకు? వాళ్ళు ఒకటి చెప్పి నేను ఒకటి అనుకొని వాళ్ళు ఒకటి చేసి, సరే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకొద్దు. వాళ్ళు నాతో అప్పుడు చేసేటప్పుడు కూడా రోజా ఇలా చేశారు, ఖుష్బూ ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మీరు కూడా చేయాలి అంటే కాస్ట్యూమ్స్ కానీ ఇలా కానీ కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కాస్ట్యూమ్ ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అని చెప్తే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అన్ని కాస్ట్యూమ్స్తో నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. సరే ఇంకా కేవలం కాస్ట్యూమ్స్ వల్ల హీరోయిన్ ఛాన్సెస్ వదులుకున్న వాళ్ళలో మీరు ఒకళ్ళు. అంటే అంతే. అంటే కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ విధానం. ఇప్పుడు ఏదో ఒక విధంగా సాంగ్ లో అన్ని రకాలుగా కాస్ట్యూమ్స్, స్కర్ట్ కానీ ఏదైనా ఇది కానీ వేసుకోవాలి అనేది ఫోర్స్ కాదు, కానీ అది వేసుకునే తీరాలి అన్నారు. సౌందర్య గారు ఉన్నారు, చీరతోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు. అలాంటివన్నీ కొంచెం మంచి స్టోరీస్, బాబు గారి ఫిలిమ్స్ కానీ ఇంకోటి కానీ సో చాలా తక్కువ. అలాంటి వాళ్ళ చేతుల్లో పడుంటే ఆ ఫీల్ వచ్చేది కాదు. సో మనం జనరల్ గా ఫిలిం కేటగిరీస్ కానీ వెళ్ళామంటే ఫస్ట్ మన గైడ్ చేసేది రాంగ్ గానే గైడ్ చేస్తారు ఎవరు కూడా. అవును. సో అది ప్రతి ఆర్టిస్ట్ కి ఆ అనుభవం ఉంటుంది. అది లాంగ్ గా ఉంటే దాని ప్రభావం ఆర్టిస్ట్ మీద ఎక్కువ పడుతుంది. అవును. సో అది కొంచెంగా ఉంటే దాని ప్రభావం నుంచి తప్పించుకొని బయట వస్తారు. ఓకే. కానీ మీరేమో నాకు ఫస్ట్ ఇది తప్పించుకోవడం కోసం మీరు హీరోయిన్ వద్దనుకున్నారు. బట్ మనం వద్దన్న దాన్ని కూడా ఇండస్ట్రీలో వేరే రకంగా పోర్ట్రే చేస్తారు. అంటే ఫస్ట్ కొంచెం తలపొగరు ఎక్కువ, అందువల్ల హెడ్ వెయిట్ ఎక్కువ, యాటిట్యూడ్ ఉంది, అందువల్ల తొక్కేశారు హీరోయిన్ గా. అంటే అలా కాదు, అంత దూరం నేను రాలేదు. ఎందుకంటే ఆ ఫస్ట్ నేనే కంఫర్టబుల్ కాదు కాబట్టి నేనే వెనక్కి వెళ్ళిపోయా. నాకు వచ్చిన ఆఫర్స్ కూడా 1-2 ఆఫర్స్ వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసేసాను.
నాకు హీరోయిన్గా వద్దు, ఓకే. నేను కంఫర్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి మనసులో ఏముంటుందంటే మనం పెద్ద హీరోయిన్ అవ్వాలి, మనం పెద్ద లెవెల్కి వెళ్ళాలి అనే ప్యాషనే ఉంటుంది. కానీ ఎవరు నాకు హీరోయిన్ వద్దు, నేను ఏదో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. ఫస్ట్ అలా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆ ప్యాషన్తో వస్తారు. ఎలాగైనా హీరోయిన్ అయిపోవాలని మెడ్రాస్కి వచ్చిన వాళ్ళు చాలామంది. ఓకేనా, ఎలాంటిదైనా నేను సక్సెస్ అవుతాను, నేను నా ఫిజిక్ కానీ నా ఇది కానీ నేను సూట్ అవుతాను దానికి, నేను చేస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది. సో అలాగే ఎక్కువ ఉంటారు. కానీ ఓకే. నేను హీరోయిన్గా చేయను, నేను క్యారెక్టర్ రోల్సే చేస్తాను అనుకునే వాళ్ళు చాలా తక్కువ. తక్కువ మంది అంటారు. అంతే కదా, ఆబ్వియస్గా. ఎందుకు అంటే లెవెల్ పైకి ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారే కానీ ఎవరు సరిపెట్టుకుందాము అని అనుకోరు. ఇప్పుడు మీ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరు హీరోయిన్స్ అంటే రోజా వీళ్ళంతా మీరంతా ఒకే టైం? నాకన్నా సీనియర్స్ వాళ్ళంతా. ఒక 4-5 రోజా years. గారు 4-5 years, మీనా, రోజా వీళ్ళంతా నేను వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్మోస్ట్ హీరోయిన్స్. ఓకే. అప్పుడు పీక్ లో ఉండే హీరోయిన్స్. ఓకే. మీనా గారు, రోజా వీళ్ళంతా అంతా నాకన్నా చాలా మీరు సీనియర్స్. వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఎంత ఎవరు? నా బ్యాచ్ హీరోయిన్స్ అంటే ఎవరు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటే పెద్దగా నాకు హీరోయిన్స్ టచ్ లేదు కాబట్టి నాకు తెలియలేదు. అది 20s లో 2000లో ఎవరు వచ్చారు, 2000 అనమాట. 96 హిట్లర్ అన్నప్పుడు అప్పుడు నేను చిన్న అమ్మాయి. ఇప్పుడు మీ టైంలో హీరోయిన్స్ కి డిమాండ్ అలానే ఉండేది, అండ్ చెల్లెల క్యారెక్టర్లకి అంతే డిమాండ్ ఉండేది, అమ్మ క్యారెక్టర్లకు కూడా డిమాండ్ ఉండేది, అండ్ ఇంకొకటి కాంపిటీషన్ గా ఉండేది. బట్ మీనా వచ్చిన టైంలో అదే మాకు కాంపిటేటివ్ అవుతుందేమో, మా క్యారెక్టర్స్ కి ఏమో లాగేసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్న ఆర్టిస్టులు లేరా? రాశి గారు ఉన్నారు. ఆ, రాశి గారికి నాకు 2-3 ఛాన్సెస్ వచ్చినప్పుడు రాశి హీరోయిన్ గా చేశారు. నేను హీరోయిన్ వద్దనుకున్నాను. ఓకే. ఒకే ఫిలిం కి ఇద్దరం కూడా ఆడిషన్, తనకు గుర్తుందో లేదో. ప్రేయస్ రావేనా కొంపదీసి? ఆ? ప్రేయస్ రావేనా? శ్రీకాంత్ గారిది కాదు, ఫస్ట్ విజయ్ తో చేశారు రాశి. విజయ్ కుమార్ గారు సన్ ఉన్నారు కదా, అరుణ్ విజయ్. అరుణ్ విజయ్ అప్పుడు అంతకు ముందు మరి చేశారా నాకు తెలియదు. రాశిను నేను కూడా వెళ్ళాను మామూలుగా అక్కడికి. వాసు గారు పిలిస్తే వాసు గారి దగ్గరికి వెళ్ళాను. హీరోయిన్ అంటే వద్దులేండి అనుకున్నాను నేను. తర్వాత రాశి అంటే నేను హీరోయిన్ అనుకున్నాను, కానీ అదే ఐఎమ్ నాట్ కంఫర్ట్ అనమాట. అది లిమిటెడ్, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని మైండ్లో కొంచెం రూల్స్ ఉండేవి. ఆ రూల్స్ ఉండే దానివల్ల వాళ్ళు పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది మనం చేయాలి, కానీ మనం చెప్పింది వాళ్ళు చేసేంత రేంజ్కి మేము ఇంకా అప్పటికి ఎదగలేదు. ఓకే. సో మనం రూల్స్ అనేది పెట్టుకున్నాం, కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకున్నాము. ఇలా అయితేనే చేస్తామండి, ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితేనే చేస్తాము అనేసరికి ఆబ్వియస్గా ఏంటి ఇప్పటికే ఏం రాకనే ఈ అమ్మాయి ఇన్ని రూల్స్ మాట్లాడుతోంది అని చెప్పేసి వాళ్ళకి ఆబ్వియస్గా అన్నిటికీ ఓకే అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో హీరోయిన్గా రావాలి అని, అందుకని చెప్పి నేను ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత రాశి చేశారు అది. ఓకే. సో అందుకని ఇంకా ఆ తర్వాత హీరోయిన్ అంటే నేను వెళ్ళలే, ఆ జోన్కే వెళ్ళలేదు నేను. ఓన్లీ చెల్లెల క్యారెక్టర్ ఉంటే చెప్పండి, చెల్లెలు కూడా కాల్ షీట్ ఇస్తాను. చెల్లెలని కూడా నేను చెప్పలేదు. ఒక ప్రామినెన్స్ ఉండే రోల్ సినిమాలో, ఒక ప్రామినెన్స్, జనాలకి బయట వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుండాలి, అంతే నా కోరిక. ఓకే. సినిమా అయిపోయిన తర్వాత బయట వచ్చేటప్పుడు నేనే చెప్పుకోకూడదు అదో అక్కడున్నాను ఆ టైప్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.